న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. నేను జి పద్మనాభం ఎస్ఐగా రిటైర్డ్ అయిపోయినాను. చిత్తూరు జిల్లా అనంతపురంలో పీసీఆర్లో 31/7/2019లో రిటైర్డ్ అయిపోయినాను. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో 36 ఏళ్ళ సర్వీసులో బాగా చేసిన డిపార్ట్మెంట్ ఎలాంటి మచ్చ లేకుండా పెద్ద మా గవర్నీలైన ఆఫీసర్లతో కూడా రివార్డు తీసుకున్నా. నాకు నా ఆస్తి విషయంలో పెద్ద బాలన్న నా పైన కౌంటర్ కేసినాడు, దేశ బహిష్కారాలు చేయాలని. దాని విషయంలో ఇప్పుడు పెద్ద బాలన్న అనే అతను నాకు ఎలా పరిచయం అయ్యాడో మా ఆస్తి విషయంలో నేను చెప్తాను. నేను మా తల్లిదండ్రులకు 6 మంది కొడుకులు, 2 ఆడబిడ్డలు. మా ఆస్తి భూమి భాగ్యనగర్ అనంతపురం బుక్రాసముద్రం మండలం ఎకరా 56 సెంట్లు 762 బిట్టు మా ఆస్తి విషయంలో మేము సమానంగా పంచవాలని మా వాళ్ళు నాకు ఇండ్లు కావాలా, భూమి కావాలని మా అన్నదమ్ముల్లో అది అంటే కాదు అని నేను 95లో కోర్టుకు వేసిన. కోర్టు 2020లో కోమాలో పోయినాను. జీపీ అనేది సేల్ డీడ్ రాసుకున్నాడని నా ఆరోగ్యం బాగలేదు. ఆ కోమాలో పోయింటే 2020లో కోమాలో నా అల్లుడే దగ్గరుండి హాస్పిటల్, బెంగళూరు హాస్పిటల్, అనంతపురం హాస్పిటల్ చూపించినాడు. ఇప్పుడు ఆస్తి విషయం నాకే కావాలని ఉద్దేశం పెట్టి ఈ శివాను, ఈ హనుమంతరాయుడు, కొత్తరాయుడు, అప్పు బాబు వాళ్ళ మా నాగేంద్ర వాళ్ళ ఆడవాళ్ళంతా నా పైన విజృంభణ చేసి నా ఆస్తి అంతా పీక్కున్నారు. దీని విషయంలో కోర్టులో నేను వేసినాను. కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు పెద్ద బాలన్న ఇప్పుడు నా పైన ఆస్తి పట్టికలు ఎట్లొచ్చినాయి, నా భూమి ఎకరా 56 సెంట్లు పెద్ద బాలన్నకు ఎట్లొచ్చినాయి అది దాని విషయంలో అతను నా పైన అభాండం వేసినాడు. దేశ బహిష్కారాలు అతనే భూములు కబ్జా చేసి నా భూములు కబ్జా చేయాలని నేను వేరే చోట పేదవాళ్ళకి ఇప్పించినాను. నీ భూమి కూడా ఎంత ఉందో ఆ భూమి కూడా అంతే ఉంది అని కన్నేసినాడు. దానికి పెద్ద బాలన్న నా ఆస్తి పట్టికలు ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినారు. శివాను, నా అన్న అల్లుడు, రెండో అన్న అల్లుడు నాగేంద్రప్ప, మిగతా వాళ్ళంతా భూముల్లో కలిసి నా పైన అభాండం వేయాలని చూసినారు. ఇది కోర్టువారు, రాజశ్రీ కోర్టువారు దగ్గర, గవర్నీలైన కోర్టువారి దగ్గర జరుగుతుంది. జడ్జిమెంటు ఇతనే ఇచ్చి నువ్వు 420 అదంతా నాకు కింద కోర్టులో ఉండేటివన్నీ తీసుకొని డబ్బులు నా బండి హీరో బండి నందమూరి నగరు కళ్యాణదుర్గం బైపాస్ సంజీవ్ స్వామి దగ్గర పరిచయం అయ్యాడు. నా ఫోటోలు చూసి ఇవన్నీ నీకన్నీ భూమి కబ్జా చేసిండే మీ వాళ్ళపైన చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళపైన పొగుడుతున్నాడు. నాతో డబ్బులు తిని కోట్లు 45 లక్షలు తిని డబ్బులు అది ఇంటికి కావాలని కనకదుర్గమ్మ దగ్గర ప్రామిస్ చేయమను. ఇతను ప్రామిస్ బైబుల్ పైన వాళ్ళమ్మ చదువుతుంది, బైబుల్ పైన ప్రామిస్ చేయమను. నేను 36 ఏళ్ళ సర్వీసులో ఎలాంటి రిమార్కు లేదు, నీతిగా బతికినాను. నా పైన చాలా విజృంభణ చేసినాడు ఈ బాల పెద్దన్న. ఇదంతా ఫాల్స్. ఈ కేసు ఎస్సీ కేసు పెడతాను కానీ 1 నాకు భయపడిస్తున్నాడు. మా వాళ్ళు ఎస్సీ కేసు కింద మా డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అతనితో ఎందుకు ఏంటివయ్యా, ఇతను నా ఆస్తి కాజేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను బాలపెద్దన్న గారు నిన్న మా పైన లేనిపోని అభాండాలు నిందలేసినావు. మేము తెలియజేయడం ఏమంటే పత్రికా ప్రకటన విలేకరుల సమక్షంలో 10,000 రూపాయలు, లక్షల రూపాయలు, 1,000 రూపాయలు తీసుకున్నామని చెప్పేసి లేనిపోని అభాండాలు నువ్వు మా పైన సృష్టించినావు. అయ్యా బాలపెద్దన్న గారు, ఎక్కడ ప్రమాణం చేద్దాం, ఏ గుడిలో ప్రమాణం చేద్దాం, ఏ బైబుల్ పైన ప్రమాణం చేద్దాం, ఏ ఖురాన్ పైన ప్రమాణం చేద్దాం, ఏ రామాయణం పైన ప్రమాణం చేద్దాం, మేము 1 రూపాయి కూడా ప్రజలతో అక్కడ తీసుకున్నామని నువ్వు నిరూపిస్తే నీ కాళ్ళ కింద నువ్వు దూరేకైనా సిద్ధము, లేదా నువ్వు దూరడానికి సిద్ధమేనా అని నేను పత్రికా ప్రకటనగా మీకు సవాల్గా విసురుతున్నాను. అయ్యా బాలపెద్దన్న గారు, నువ్వు మనమిద్దరూ కలిసి చేసేటప్పుడు
ఏం తీసుకున్నావు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు చెప్తుంది, నీ గుండెకు కూడా చెప్తుంది. ఎందుకంటే మేము ఎలాంటి కూడా తప్పులు చేయలేదు. ప్రజల పక్షానే ఈరోజు బాధితుల పక్షాన మేము నిలబడినాము. బాధితులు అక్కడ నష్టపోయారు కాబట్టి ఆ బాధితుల పక్షాన నేను అండగా నిలబడదాని వలన దానిపైన లేనిపోయిన నిందలు వేయడం జరిగింది. కాబట్టి అలాంటి అసత్యాలను మానుకో. ఏదన్నా అట్లా వాస్తవాలు ఉంటే కూడా నిరూపిస్తే, ₹1 మేము తీసుకున్నామని నిరూపిస్తే కూడా మేము ఎందుకనగా పత్రికా ప్రకటనగా ముందుకు వచ్చి తల వంచుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. గత 6 నెలల నుండి జరుగుతున్నటువంటి సమస్య విషయంపై నిన్న ఎప్పుడు నోరు విప్పునటువంటి ఒక SC/ST రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అని పేరు చెప్పుకుంటున్నటువంటి సాకే బాలపెద్దన్న అనే వ్యక్తి ఈరోజు గతంలో చాలామంది నిరుపేదలు 100 మంది, దాదాపుగా 200 మంది గుడిసెలు వేస్తే ఒక్కొక్కడితో ₹1600, ₹1100 తీసుకొని ఈరోజు మా మీద, కొంతమంది బాలరాజు మీద, హరి మీద, తర్వాత మేఘన, తేజ, ఇద్దరి మీద వెనక ఎవరో ఉంటున్నారు, వీరు తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. నేను కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తా. నా దగ్గర రాతపూర్వకంగా ఉంది. అదేవిధంగా నేను పెట్టినటువంటి రాతపూర్వకంగా నా దగ్గర ఆధారాలు ఉంటున్నాయి. నువ్వు బహిరంగ చర్చకు వస్తావా? ఈరోజు బాండాలు వేయడం కాదు, రే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ప్రజల తిరుగుబాటు మొదలైతే మాత్రం బాలపెద్దన్న నువ్వు చేస్తున్న అరాచకాలు చూస్తారే ఉంటున్నాం. ప్రభుత్వ అధికారులు బెదిరిస్తావా? ఎవరు రానికి జాగిరి ఇచ్చాడా? ఎవడిచ్చాడని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు? ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే జిల్లాలో గుర్తుపెట్టుకో, ఒక్కొక్కరితో ₹1600, ₹1100 నీ జాతినే నువ్వు అవమానిస్తూ ఉన్నావు. పేద ప్రజలందరం కూడా మమేకమై నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని ఆస్తులు కాజేస్తాలని చెప్పేసి మీడియా ముందర నోరు పారేసుకుంటున్నావేమో. ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు నీ ఆగడాలు, నీ అరాచకాలు, నీ యొక్క 420 వ్యవహారాలు ఇప్పటికైనా మానుకొని జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తున్నాను. వీని అరాచకాలను అరకట్టకపోతే మాత్రం దీనిపైన ఉధృత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. వీడు వేసినటువంటి గుడిసెలని ప్రభుత్వ అధికారులు ఒకటే హెచ్చరిస్తున్న, RDO గారు కూడా, MRO గారు కూడా హెచ్చరిస్తా ఉన్నా, వీళ్ళ అబ్బ జాగీరా ప్రభుత్వ ల్యాండ్లలో స్టాటస్ కో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే ఈరోజు వీడు నోటికి వచ్చినట్లుగా ప్రజలను అడ్డం వేసుకొని, ఆడలను అడ్డం వేసుకొని గుడిసెల్ని ఎక్కడన్నా గుడిసెలు అట్లే ఉండమని చెప్తే ఈరోజు చెట్లు నిర్మించాడు, ప్రజలందరినీ రోడ్ల పాలు చేశాడు. ఈ ప్రజల అమాయక ప్రజలకు తెలియదు, కానీ ప్రజలకు